స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే శంకర్ ను విమర్శించే రిజల్ట్ అందుకుంది లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. 28 తర్వాత భారతీయుడికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అవుట్డేటెడ్ కథతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జూలై 12న ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల నష్టాలను మిగిల్చింది. అంతేకాదు ఓటీటీ విషయంలో కూడా ఈ సినిమాకు సీన్ రివర్స్ అయిపోయింది. ఈ సినిమా ఓటీటీలో చూద్దామని స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఆగస్టులో భారతీయుడు 2 ఓటీటీలోకి రానందునే వార్తలు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి 120 కోట్లకు నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నట్టుగా టాక్ ఉంది. అయితే సినిమా డిజాస్టర్ అవడంతో నెట్ఫ్లిక్స్ వారు తాము ఇచ్చిన డబ్బులో కొంత వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నారట. ఇప్పటికే అడ్వాన్స్ గా సగం ఇచ్చారట. కానీ ఇప్పుడు అందులో కూడా కొంత వెనక్కి ఇవ్వమని నిర్మాణ సంస్థని నెట్ఫ్లిక్స్ వారు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో నిర్మాతలకు ఓటీటీ సంస్థకు చర్చలు జరుగుతున్నాయట. ఈ లెక్క తేలితే కానీ భారతీయుడు 2 ఓటీటీ డేట్ పై క్లారిటీ రాదు. అయితే అసలే సినిమాకి భారీగా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీ ద్వారా వచ్చిన వాటిలో కొంతలో కొంత వెనక్కి వెళ్లేలా ఉన్నాయి. ఏదేమైనా భారతీయుడు 2 కి ఇలాంటి దారుణమైన పరిస్థితి వస్తుందని మేకర్స్ అస్సలు ఊహించి ఉండరు.